తెలంగాణ ప్రాంతానికి అన్ని రంగాలలో జరుగుతున్న అన్యాయాలను చూసి తట్టుకోలేక కేసీఆర్ మహోద్యమాన్ని నిర్మించి 70 ఏళ్ల ప్రజల కలను నిజం చేశారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా ఎంపీ రవిచంద్ర బంజారాహిల్స్ లోటస్ పాండ్ పార్కులో సోమవారం ఉదయం 3 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో గొప్పగా అభివృద్ధి చెంది బంగారుమయంగా రూపు దాల్చిందని వివరించారు. సుమారు 500 పైగా సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసిన మహానేత కేసీఆర్ అని ఎంపీ వద్దిరాజు ప్రస్తుతించారు. గోదావరి కృష్ణ జలాలను అనుసంధానం చేసి బీడు భూములను ఆకుపచ్చగా తీర్చిదిద్దారని, సస్యశ్యామలం గావించారని, 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 3 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడికి చేరవేశారన్నారు. హ్యాపీ బర్త్డే కేసీఆర్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ జై కేసీఆర్, జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుండ్లపల్లి శేషగిరిరావు, జన్నాయికోడే జగన్మోహన్ యాదయ్య, జన్నాయికోడే చంద్రశేఖర్, బొమ్మర వేణుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక మొక్కను నిలబడని జై కేసీఆర్, జై కేసీఆర్. జాతిపిత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి, తెలంగాణ గోస తీర్చినటువంటి, 70 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చినటువంటి, నీళ్లు నిధులు నియామకాలు అన్నీ ఆగమైపోతున్నాయని, దీన్ని సాధించాలంటే, దీన్ని ఒడిసిపట్టుకోవాలంటే మన రాష్ట్రం మనకు కావాలని తపన పడి అత్యంత కష్టంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దాన్ని మళ్ళీ ఆగం కాకుండా బంగారు తెలంగాణ అభివృద్ధిపై ప్రయాణం చేసి 10 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా పాలించి భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది తెలంగాణను ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని అత్యంత పటిష్టంగా అమెరికా లాగా తీర్చిదిద్దినటువంటి తన దూరదృష్టి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. వారు ఈరోజు వారికి బర్త్డే శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు మేమందరం కూడా ఇప్పటిదాకా పార్టీ ఆఫీస్లో చేసుకొని వచ్చాం. వృక్షార్చన ప్రోగ్రాంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ మన జోగినపల్లి సంతోష్రావు గారు ఆధ్వర్యంలో ఏర్పరిచినటువంటి ఈ గ్రీన్ ఛాలెంజ్ మొక్కలను 3 మొక్కలను నాటాలనే పిలుపులో భాగంగా మేమందరం కలిసి పిలుపునిచ్చాం. ఖచ్చితంగా ఇవాళ 3 మొక్కలు ఇక్కడ లోటస్ పాండ్లోని ఇక్కడ పాండ్లో మొక్కలు నాటి సెల్ఫీలు కూడా తీసుకొని బయటికి పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా, నాయకులందరూ కూడా ఇలా మొక్కలు నాటితే ఈ రాష్ట్రం మొత్తం హరితంగా పచ్చగా ఆకుపచ్చగా ఎప్పుడు నిత్యం పచ్చగా ఉంటుంది. ఈ పచ్చదనాన్ని కోరుకునే కేసీఆర్ గారు పచ్చదనం కోసమే కాళేశ్వరం నిర్మించి గోదావరి నీళ్ళు పైకి తెచ్చి కృష్ణా గోదావరిని కలిపి ఈ రాష్ట్రాన్ని 30 లక్షల టన్నుల ధాన్యాన్ని నుంచి 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే విధంగా తెలంగాణను తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారు నిండు నూరేళ్లు సంతోషంగా సుఖశాంతంగా ఉండి మళ్ళీ రాబోయే ఎలక్షన్లో బ్రహ్మాండంగా తిరుగులేని మెజార్టీతో అత్యధికమైన సీట్లు సాధించి 110 సీట్లు, 105 నుంచి 108 సీట్లు ఖచ్చితంగా సాధించుకొని తిరిగి